టీజే న్యూస్ ఛానల్. నమస్కారం. టీజే న్యూస్ కి స్వాగతం. ఈ రోజున మంచిర్యాల టౌన్ అధ్యక్షులు కొండ్ర రాజు గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశించి మాదిగా కులస్తులను కుల పెద్దలను కలిసి గడ్డం వంశీకృష్ణకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. అనంతరం పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొంకట రవీందర్, రాష్ట్ర నాయకులు తుంగపిండి రాజేష్ కుమార్ మాట్లాడారు. గడ్డం వంశీకృష్ణని మాదిగా ఉపకులాలు, అణగారిన వర్గాల వారందరూ కాంగ్రెస్ కి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జై మాదిగా, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం, గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వం. పంపిద్దాం 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 పంపిద్దాం, బలపడదాం బలపడదాం, కాంగ్రెస్ పార్టీని బలపడదాం, బలపడదాం బలపడదాం. కాంగ్రెస్ పార్టీని బలపడదాం. వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం. చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు, చేతు గుర్తుకే మన ఓటు. 13వ తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో గడ్డం వంశీకృష్ణ గారిని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా 7 నియోజకవర్గాలలో ఈరోజు మంచిర్యాల పట్టణంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ కార్యాలయం 5 చౌరస్తాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాది ఈ పట్టణంలో ఉన్నటువంటి మాది కులస్తులందరినీ, మాది ఉపకులాల వారిని అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేసి 13వ తారీఖు 3వ నెంబర్పై హస్తం గుర్తుకు ఓటేసి ఆయనను పార్లమెంట్కి పంపించాల్సిందిగా అందరినీ కూడా కోరుకోవడం జరిగింది. ఈ పత్రికా ముఖంగా కూడా తెలియజేయడం జరుగుతున్నది. గడ్డం వంశీకృష్ణ గారు గెలవడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల వారందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఇక్కడ మాదిగలకు ప్రత్యేకించి ప్రతి నియోజకవర్గంలో ఆయనకున్న 7 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో లేబర్ పార్క్ ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మాదిగల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన అత్యధిక మేరతో గెలిపించినట్లయితే అది చిన్న వయసులో ఆయన కేంద్ర మంత్రివర్గంలో కూడా తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు వారి యొక్క తాతగారు బడుగు బలైన వర్గాల వారికి ఎంతో సేవ చేసిన చరిత్ర దేశం మొత్తంలో ఒక మంచి పేరు ఉన్నది. కాకా వెంకటస్వామి గారికి గొప్ప నాయకులలో వారు ఒకరు. ఆయన విధి విధానాలనే అనుసరిస్తూ రేపు రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంట్లో మరి ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాకుండా దేశానికి సంబంధించినటువంటి అణగారిన వర్గాల వారి గురించి కూడా మాట్లాడాల్సిన అటువంటి ఆవశ్యకత ఆయనలో ఉన్నది. కాబట్టి ఆయనకు అవకాశం కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం తప్పకుండా దొరుకుతుంది. మాదిగలమంతా ఎలాంటి అపనమ్మకం పెట్టుకోకుండా మాదిగల సంరక్షణ బాధ్యత గడ్డం వివేక్ వెంకటస్వామి గారు మరి వారి యొక్క తనయుడు గడ్డం వంశీకృష్ణ గారు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగింది. మాకు ఎక్కడ కూడా వారి రాజీ పడట్లేదు. మన సంక్షేమానికి సంబంధించి వారిపై మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ ఏదైతే మతశక్తి పార్టీలతో జతగట్టిన కొన్ని సంఘాలు ఉన్నాయో ఆ సంఘ మాటలు మీరు నమ్మవద్దు, వారి భవ్య మాటలకు లొంగవద్దు. మీరు చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో మన అభివృద్ధి వివేక్ వెంకటస్వామి గారు వారి యొక్క తనయుడు గడ్డం వంశీకృష్ణ గారు పోనే సాధ్యమవుతుంది. వారిని మీరు అత్యధిక మేరతో గెలిపించి పార్లమెంట్ పంపించాల్సిందిగా ఈ సమావేశం ద్వారా కోరడం జరుగుతుంది. జై గడ్డం వంశీకృష్ణ, జై జై గడ్డం వంశీకృష్ణ అనాలే. జై గడ్డం, జై గడ్డం వంశీకృష్ణ.